కింది వాక్యాలను గుర్తులతో పూర్ణ సంఖ్యలుగా తెలపండి. మొదటిది, 3000 మీటర్ల ఎత్తులో విమానం ఎగురుతున్నది. రెండవది, ఒక చేప నీటి మట్టానికి 10 మీటర్ల దిగువన కలదు. మూడవది, హైదరాబాదులో ఉష్ణోగ్రత 0 డిగ్రీల కన్నా 35 డిగ్రీలు ఎక్కువ ఉన్నది. నాలుగవది, 0 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నీరు ఘనీభవిస్తుంది. ఐదవది, ఎవరెస్ట్ శిఖరంపై జనవరి నెలలో సగటు ఉష్ణోగ్రత 0 డిగ్రీల కన్నా 36 డిగ్రీలు తక్కువ. ఆరోది, జలాంతర్గామి సముద్ర మట్టానికి 500 మీటర్లు దిగువన కలదు. ఏడోది, డార్జిలింగ్లో జూలై నెలలో సగటు ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా 19 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువ. అలాగే చివరిది, ఎనిమిదవది, జనవరి నెలలో విశాఖపట్నంలో సగటు అత్యల్ప ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెంటీగ్రేడ్. ఇప్పుడు ఈ లెక్కని సాధిద్దాం. ముందుగా మొదటి దాన్ని చూద్దాం. మొదటిది, 3000 మీటర్ల ఎత్తులో విమానం ఎగురుతున్నది. భూతలాన్ని మనం తీసుకున్నట్టయితే భూతలం కంటే పైకి ఉన్న వాటన్నిటిని అంటే ఎత్తులో ఉన్న వాటికి ప్లస్ అంటే ధనాత్మక సంఖ్యలని, అలాగే భూతలం కంటే కింద ఉన్న వాటిని రుణాత్మక సంఖ్యలు లేదా నెగిటివ్ నెంబర్స్ అని రాసుకోవాల్సి ఉంటుంది. మొదటిది చూడండి, విమానం ఎత్తులో ఎగురుతున్నది అని ఇచ్చారు కనుక ప్లస్ వస్తుంది, అంటే ప్లస్ 3000 మీటర్లు అని రాసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రెండవ దాన్ని చూద్దాం. రెండవది, ఒక చేప నీటి మట్టానికి 10 మీటర్ల దిగువన కలదు, అంటే కిందకి ఉందన్నమాట. మనం తీసుకున్న గీత కంటే కిందకి 10 మీటర్ల కిందన చేప ఉందంట, కాబట్టి -10 మీటర్లు అని రాసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మూడో దాన్ని చూద్దాం. మూడవది, హైదరాబాదులో ఉష్ణోగ్రత 0 డిగ్రీల కన్నా 35 డిగ్రీలు ఎక్కువ ఉన్నది అని ఇచ్చారు. ఎక్కువ అంటే ప్లస్ రాయవలసి ఉంటుంది, కాబట్టి ఇది ధనాత్మక సంఖ్య. ప్లస్ 35 డిగ్రీ సెంటీగ్రేడ్ అని రాసుకుందాం. ఇప్పుడు నాలుగో దాన్ని చూద్దాం. నాలుగోది, 0 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నీరు ఘనీభవిస్తుంది. ఇక్కడ మనం 0కి ప్లస్ కానీ మైనస్ని కానీ రాయలేము కనుక 0 డిగ్రీల సెంటీగ్రేడ్ అని మాత్రమే రాసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఐదో దాన్ని చూద్దాం. ఐదోది, ఎవరెస్ట్ శిఖరంపై జనవరి నెలలో సగటు ఉష్ణోగ్రత 0 డిగ్రీల కన్నా 36 డిగ్రీలు తక్కువ అని ఇచ్చారు. తక్కువ అంటే రుణాత్మక సంఖ్య అని అర్థం కనుక -36 డిగ్రీల సెంటీగ్రేడ్ అని రాసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు మనం ఆరో దాన్ని చూద్దాం. జలాంతర్గామి అంటే సబ్మెరైన్ సముద్ర మట్టానికి 500 మీటర్ల దిగువన కలదు అని ఇచ్చారు. 500 మీటర్లు దిగువ అంటే ఇది కూడా రుణాత్మక సంఖ్యనే అవుతుంది కనుక -500 మీటర్స్ అని రాసుకుందాం. ఏడవది, డార్జిలింగ్లో జూలై నెలలో సగటు ఉష్ణోగ్రత 0 డిగ్రీల కన్నా 19 డిగ్రీలు తక్కువ, అంటే ఇది రుణాత్మక సంఖ్య కనుక -19 డిగ్రీ సెంటీగ్రేడ్ అని రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి చూసినట్లయితే తక్కువ అన్న పదాన్ని ఇచ్చారు కనుక తక్కువ అన్నప్పుడు రుణాత్మక సంఖ్యని రాసుకోవాలి. ఇప్పుడు ఎనిమిదో దాన్ని చూద్దాం. జనవరి నెలలో విశాఖపట్నంలో సగటు అత్యల్ప ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెంటీగ్రేడ్ అని ఇచ్చారు. ఇక్కడ ఎక్కువ అని కానీ తక్కువ అని కానీ ఇవ్వలేదు కనుక +18 డిగ్రీ సెంటీగ్రేడ్ అని రాసుకుంటే సరిపోతుంది. వచ్చే వీడియోలో ఇంకో లెక్కని చేద్దాం.